మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ సాధించి తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అదే స్పీడ్ కంటిన్యూ చేస్తాడు, వరుసగా బ్లాక్ బాస్టర్స్ అందిస్తాడు అనుకుంటే వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? వైష్ణవ్ నిర్ణయం సరైనదేనా? పదండి తెలుసుకుందాం. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కొండ పొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు చేశాడు. ఈ 3 సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ సాధించాలని సరైన కథ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి కథలు వింటూనే ఉన్నాడు. ఏ సినిమా కథ వైష్ణవ్ని మెప్పించలేదట. అయితే ఇటీవల పరశురామ్ చెప్పిన కథ మాత్రం నచ్చిందంట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండి, మనం సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. దీంతో పరశురామ్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. పరశురామ్ విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్స్ లీగ్లో చేరాలని తప్పించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాగానే ఉంది, కానీ ఆశించిన రేంజ్లో సక్సెస్ అందివ్వలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అంటూ ఫ్యామిలీ సినిమా చేశాడు. గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందని దిల్ రాజు చాలా గట్టిగా నమ్మాడు, బాగా ప్రమోట్ చేశాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బోల్తా పడింది. ఆ సినిమా వచ్చి సంవత్సరం అయింది, కానీ పరశురామ్ ఇంతవరకు కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వైష్ణవ్ తేజ్, సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న పరశురామ్ ఇప్పుడు కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తిగా మారింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్ కాలీవుడ్ స్టార్ కార్తీతో సినిమా చేయాలనుకున్నాడు. స్టోరీ లైన్ చెప్పడం బాగుంది, చేద్దామని కార్తీ చెప్పాడని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో, ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఒకరిద్దరు హీరోలతో సినిమాలు ప్లాన్ చేసినా సెట్ కాలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్తో పరశురామ్ మూవీ సెట్ అయిందని ఫిలిం నగర్లో వినిపిస్తుంది. మరి ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో, వార్తలకే పరిమితం అవుతుందో చూడాలి.